డార్లింగ్ ఈ పేరు ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. ఎవరు చూడు హాయ్ బ్రో, హాయ్ డార్లింగ్ అంటూ పిలుచుకోవడం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఆ పిలుపు ఇప్పుడు డేంజర్గా మారింది. హాయ్ డార్లింగ్ అన్నావో ఇంకా మీరు ఊచలు లెక్కించాల్సిందే. ఏంటి షాక్ అయ్యారా? కోర్టు ఏం చెప్పిందో మీరే వినండి. మనకిష్టమైన వారిని డార్లింగ్ అని పిలవడం సాధారణమైన విషయం. అందులో తప్పేమీ ఉండదు. కానీ పరిచయం లేని మహిళను డార్లింగ్ అని పిలిస్తే మాత్రం కష్టాలు తప్పవండోయ్. కలకత్తా హైకోర్టు ఈ అంశంలో చాలా సీరియస్ గా తీసుకుంది. అలా పిలిస్తే తప్పు అని చెప్పింది. సదరు వ్యక్తిపై కేసు కూడా పెట్టమని ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే, కోల్కతాలో దుర్గా పూజ సందర్భంగా బందోబస్తు కోసం మహిళా పోలీసులు కూడా నియమించారు. అయితే ఓ వ్యక్తి మహిళా కానిస్టేబుల్ ను డార్లింగ్ అని పిలిచాడు. దాంతో ఆ మహిళా పోలీసు సదరు వ్యక్తిపై మాయాబందర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా అతడిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏమాత్రం పరిచయం లేకుండానే ఓ మహిళను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపు కిందకు వస్తుందని స్పష్టం చేసింది. అలా పిలిచిన వారిని ఐపీసీ 354A 509 సెక్షన్ల కింద విచారించవచ్చునని హైకోర్టు పేర్కొంది. పరిచయం లేని మహిళ పట్ల డార్లింగ్ అనే పదాన్ని ఉపయోగించడం అసభ్యత కిందకొస్తుందని కలకత్తా హైకోర్టు ధర్మాసనం వివరించింది. సో బ్రదర్స్, బీ కేర్ఫుల్. పరిచయం ఉన్నా ఆమెకు ఇష్టం లేని డార్లింగ్ పదం మాత్రం వాడకండి. నచ్చకపోతే ఇక పోలీసులు మీకు చుక్కలు చూపిస్తారు. కోల్కతా కదా, ఇక్కడ ఏం కాదులే అనుకునేరు. కేసు అయినప్పుడు సదరు కోర్టులో కోల్కతా ఇచ్చిన తీర్పును ఇక్కడ న్యాయస్థానంలో న్యాయవాదులు గుర్తు చేసి మరీ వాదిస్తారు. కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి. ఓకేనా?